గ్రేటర్ ట్రై వ్యాలీ తెలుగు అసోసియేషన్ వాళ్ళు ఈరోజు సంక్రాంతి సంబరాలు జరుపుకుంటున్నారు. ఇది మనతో పాటు ఫౌండర్ సురేష్ గారు ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అండి విష్ యూ హ్యాపీ పొంగల్. విష్ యూ హ్యాపీ పొంగల్, విష్ యూ హ్యాపీ టు TV9 ప్రేక్షకులకు కూడా. ఇక్కడికి వచ్చిన మా ప్రోగ్రామ్ని ఎంగేజ్మెంట్ చేయడానికి వచ్చిన అందరు ప్రేక్షకులకు అందరికీ అది శుభాకాంక్షలు, సంక్రాంతి శుభాకాంక్షలు. సో ఈరోజు చాలా గ్రేట్గా జరుపుకోవడానికి చాలా చాలా కారణాలు, అందరూ రావటము, అదేవిధంగా ఫుడ్ మంచిగా సప్లై చేయటము. సో చాలా చాలా ఉన్నాయి ప్రోగ్రామ్స్. పొద్దున్నే సాయంత్రం దాకా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చరణ్ గారు, మీరు మీ మాటల్లో చెప్పండి. చాలా చక్కగా తయారై వచ్చారు, చూస్తుంటే చాలా బాగుంది. ఇంతమంది డ్యాన్సెస్ వేయడం కానీ, ఫ్యాషన్ షో కానీ, అదంతా ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారండి? TV9 ప్రేక్షకులకి శుభాకాంక్షలు అండి ముందుగా. సో గ్రేటర్ ట్రై వ్యాలీ తెలుగు అసోసియేషన్ తరఫున అందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మేము కనీసం ఒక 8 సంవత్సరాల నుంచి చేస్తున్నామండి ఈ ఫంక్షన్ అనేది. సో మన పల్లెల్లో, పట్టణాల్లో మన బ్యాక్ హోమ్ ఎట్లయితే ఉంటుందో అటువంటి వాతావరణం క్రియేట్ చేసి ఇక్కడ మేమందరం సెలబ్రేట్ చేసుకుంటాము ఓ పండగలాగా. ఈ ప్రోగ్రాంలో చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ వాళ్ళు పర్ఫార్మెన్స్ ఇస్తూ ఉంటారు. రకరకాలుగా క్లాసికల్ డాన్సర్స్ ఉంటాయి, ఫ్యాషన్ షో ఉంటుంది, పిల్లలందరూ బాలీవుడ్, టాలీవుడ్ డాన్సులు చేస్తారు. అలాగే మన సంక్రాంతిని మరిపించేట్టుగా మనకి లోకల్ ఎటువంటి కార్యక్రమాలు అయితే ఉంటాయో అవన్నీ కూడా మనం ఘనంగా చేస్తున్నామండి. TV9 ప్రేక్షకులకు సంక్రాంతి శుభాకాంక్షలు. సో మేము ఇక్కడ అన్ని కార్యక్రమాలు మా సురేష్ చరణ్ చెప్పారు. మేము మన తెలుగు రుచులు మర్చిపోకూడదని అన్ని దగ్గరుండి చేపించి మన తెలుగు వంటల రుచులను చూపిస్తున్నాము. మన రుచులు మర్చిపోకూడదని గోదావరి జిల్లా నుంచి మైసూర్ పాకులు, పూతరేకులు కూడా తెప్పించి అందరికీ ఆనందంగా ఉండాలని మేము చాలా విధంగా ఏ కోరికలు వాళ్ళకుంటే నెక్స్ట్ ఎవ్రీ ఇయర్ కూడా మేము మారుస్తూ ఆనందపరుస్తున్నాము. TV9 ప్రేక్షకులందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు అండి. మేము గత 8 ఏళ్ళుగా ఏంటంటే ఇక్కడ సంక్రాంతి చేసుకుంటున్నాము. మనం ఏదైతే అక్కడ లేకుండా ఉన్నామో సంక్రాంతి మనం అక్కడ పల్లెల్లో ఎలా చేసుకుంటామో అలా చేసుకోవాలనే ఉద్దేశంతో మొదలుపెట్టాము ఇది. అందరం ఏంటి అంటే పెద్దలు కానీ, ఆడవాళ్ళు కానీ అందరూ కూడా నృత్య కార్యక్రమాలు చేస్తాము. అండ్ పిల్లలు అయితే చాలా చక్కగా అసలు మన సంస్కృతి ఏంటి అన్నది తెలుసుకుంటారు ఇక్కడ.